నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మేము పరిహారాలు చేయడానికి మాకంత టైం కుదరటం లేదండి. చెప్పాలంటే మాకు ధనప్రాప్తి కలగడానికి, ధన సంపాదన పెరగడానికని ఏదైనా పరిహారం ఉంటే చెప్పమని అడిగారు. మంచి పరిహారం ఏదైనా ఉంటే అడిగారు. మన పూర్వీకులు చాలా అద్భుతమైన పరిహారాలని వాళ్ళు చెప్పడం జరిగింది. ఏ విధంగా చేసుకుంటే ఎలాంటి పరిహారాలు మనం చేసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయనేది మన పూర్వీకులు చెప్పారు. అందులో నుంచి ఇక్కడ లక్ష్మీ ప్రాప్తి కలగడానికని, ఇంకా ధనవర్షం కురవడానికని ఈ పూజా పరిహారాన్ని మీరు చేసుకుంటే అద్భుతమైన మంచి ఫలితం వస్తుందండి. మరి ఎలా చేయాలి ఏంటనేది చెప్తానండి. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ. ఈ వీడియోకి ఇంకా లైక్ ఇవ్వకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పిన విధంగానే మీరు చేసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయండి. వేరే విధంగా మాత్రం చేయకండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కటి మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇక మనం వీడియో మాటకి వెళితే చాలామంది అమావాస్య అంటేనే భయపడిపోతారు. ఇక్కడ చెప్పే విధంగా మీరు అమావాస్య రోజున చేసుకోవాల్సి ఉంటుందండి. అమావాస్య రోజున లక్ష్మీ పూజలు చేసుకున్న వారికి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. మనం ఏదైతే ధనాన్ని ఆశిస్తామో, ధనం అంటే ఇక్కడ డబ్బు మాత్రమే కాదండి, అష్ట ఐశ్వర్యాలను కూడా చూస్తాం. 8 రకాల ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు మనకు కలగాలంటే అమావాస్య రోజున ఇక్కడ చెప్పే విధంగా లక్ష్మీమాతకు పూజ చేసుకోవాలి. అమ్మవారి పూజలో ఎన్నో విధానాలు ఉన్నాయి, రకరకాల పద్ధతులు ఉన్నాయి. మనం అనేక రకాలైన విధానాలు చెప్పుకునే ఉన్నాం ఇంతకుముందు అంతా కూడా. కానీ ఇక్కడ నెలలో వచ్చే ప్రతి అమావాస్య రోజున ఇప్పుడు చెప్పే విధంగా మీరు పూజ చేసుకోండి. మేము ప్రతిరోజు పూజ చేయలేమండి, వారానికి ఒకసారి అలా మేము పూజ చేసుకుంటామండి అనేవారు ఎవరైనా మీలో ఉంటే లక్ష్మీమాతకు ఈ విధంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ధనవర్షం కురుస్తుందండి. ధన సమస్య నుంచి మీరు బయటపడతారు. మరి ఎలా చేయాలి ఏంటనేది చెప్తానండి. మీరు అమావాస్య రోజున సాయంత్రం 7:30 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో ఈ పూజను చేసుకోవాలి. మాకు ఆ టైం కుదరదండి, కొంచెం అరగంట అటు అవ్వచ్చండి, ఇటు అవ్వచ్చండి, అప్పుడు చేసుకోవచ్చు అని అంటారేమో. అలా చేసుకుంటే ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయండి. కాబట్టి కేవలం మీరు 7:30 నుంచి 9 గంటల లోపుగానే చేసుకోవాలండి. దీనిని మీ పూజా మందిరంలో లక్ష్మీ కుబేరుల యొక్క పటం ఉందనుకోండి పర్వాలేదు, లేదంటే అమ్మవారి పటం ఉన్నా పర్వాలేదండి. మీరు ముందైతే కాస్త జాకెట్ ముక్క ఒక 1/2 మీటర్ తెచ్చి ఉంచుకోండి. అది చిన్న ముక్క చేసుకోండి, 4 అంగుళాల ముక్క అయినా పర్వాలేదండి. మీరు ముందైతే అమ్మవారిని ఆ ఎర్రటి క్లాత్ మీద పెట్టాలి. పెట్టి చక్కగా అమ్మవారికి గంధంతో బొట్టు పెట్టి కుంకుమ బొట్లు పెట్టండి. ఈ లోపుగా మీరు అక్షింతల్ని పసుపుతో తయారు చేసిన వాటిని మాత్రం పక్కన ఉంచుకోండి. ఇక తర్వాత మీరు ఇత్తడివైనా పర్వాలేదు, వెండి ప్రమిదలైనా పర్వాలేదండి, తీసుకోండి. చక్కగా మీరు తూర్పు వైపు కానీ లేదంటే పడమర వైపు కానీ, అంటే మీ పూజ గది ఉన్నా పర్వాలేదండి, ఎటువైపు ఉన్నా కానీ మీరు ఈశాన్య వైపు అమ్మవారి ఫోటోని పెట్టాలి. అంటే మీరు ముందు ఏం చేస్తారంటే ఈశాన్యం దిక్కున ఒక పీట వేయండి. ఆ పీట మీద ఎర్రటి క్లాత్ వేసి అమ్మవారిని చక్కగా పెట్టండి అక్కడ. తర్వాత ఏం చేస్తారంటే ఎర్రటి ఒత్తులు తీసుకోండి. కుంకుమతో అద్దిన ఒత్తులు పర్వాలేదు, లేదంటే మనకి బయట మార్కెట్లో కూడా ఎర్రటి ఒత్తులు దొరుకుతాయి కదండి, మీ అందరికీ తెలిసినవే కదా, వాటినైనా సరే ఈ పూజా పరిహారం విషయంలో వాడుకోవచ్చు. ముందుగా మీరు ప్రమిదల్లో 2 ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యిని వేసి దీపారాధన చేయాలి. వేరే ఇతర నూనెలు మాత్రం వాడకండి. ఎందుకంటే వేరే పూజా విధానంలో మనం వాడుకోవచ్చు ఆ నూనెల్ని, కానీ ఈ పూజ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆవు నెయ్యిని వాడాలి. ఇతర నూనెలను వాడినా కానీ పెద్దగా ప్రయోజనం అయితే ఉండదండి. ఆ విధంగా దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర ఎరుపు పూలను పెట్టండి. అవి ఎలాంటి పూలైనా పర్వాలేదండి, అంటే మందారం పూలు కానీ, అంటే ఎరుపు రంగులో ఉంటాయి కదండి, చాలా పూలు ఉంటాయి కదా, అవి వేటినైనా సరే పెట్టండి. తామర పూలు పెడితే చాలా విశేషమని చెప్పుకోవచ్చండి. అంటే వేరే పూలు పెట్టకూడదా అంటే తెలుపు రంగు పూలు, రకరకాల పూలు ఉంటాయి కదండి, పసుపు రంగు పూలు ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని పెట్టుకోకూడదా అని మీకు అనుమానం కూడా రావచ్చు. మనం పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ శీఘ్రంగా మనకి ఫలితం రావాలి అంటే ఎరుపు రంగుతో కూడిన పూలను అమ్మవారికి పెట్టండి. ఆ విధంగా మీరు ఈశాన్య దిక్కున పటాన్ని పెడతారు కదండి, ఆ దీపపు ప్రమిదను కూడా ఈశాన్య దిక్కులో పెట్టి ఆ దీపపు వెలుగు కూడా ఈశాన్య దిక్కు వైపుకు చూస్తున్నట్టుగా మీరు పెట్టాలండి. ఆ విధంగా చూస్తున్నట్లుగా మీరు పెట్టాలి. ఇక తర్వాత మీరు నైవేద్యంగా పాలు కానీ లేదంటే పాలతో తయారు చేసిన స్వీట్స్ కానీ పరమాన్నం కానీ అమ్మవారికి చక్కగా పెట్టండి.
మేము అంత చేసి పెట్టలేనంత ఇదిలో ఉన్నామండి అంటారా? ఒక చిన్న బెల్లం మొక్కనైనా సరే అమ్మవారికి పెట్టిన నైవేద్యంగా, ఏది పెట్టినా కానీ అమ్మవారు నైవేద్యంగా తీసుకుంటుందండి. ఇదంతా మీరు ఎప్పుడు చేస్తారు? సాయంత్రం 7:30 నుంచి రాత్రి 9 లోపుగా చేసేయండి. అంటే పూజ మొత్తం కూడా ఆ సమయంలో మీరు పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు చెప్పాను కదండి, అదంతా కూడా ఆ సమయంలో పూర్తి చేసుకోవాలి. తర్వాత మీరు సాంబ్రాణి ధూపాన్ని అమ్మవారికి చూపించండి. ఇక మీకు చదవడం వస్తే లక్ష్మీ అష్టోత్తరం చదవడం మాకు కష్టం అంటే మొబైల్ యాప్స్ కూడా ఉంటాయి కదండి, చక్కగా చేసుకోండి. అయితే ఇదంతా చేస్తున్నంతసేపు మీరు ఎవరితో కూడా మాట్లాడడం కానీ, ఇంట్లో వాళ్ళతో చిరుబుర్రులు ఆడడం కానీ ఇలాంటివి మాత్రం చేయకండి. ఈ నియమ నిబంధనలు అయితే ఉన్నాయండి. ఇంకా చెప్పుకోవాలంటే ఇక్కడ ఆడవారు నెలసరిలో ఉన్నప్పుడు కానీ, లేదా మీరున్నప్పుడు ఇంట్లో వారు కూడా చేయకూడదండి. అంటే మీరు చేయకూడదు, ఇంకెవరు కూడా చేయకూడదు ఇంట్లో వాళ్ళు. అలానే ఇంట్లో మరణించి 15 రోజులు కానంత వరకు కూడా మీరు కూడా చేయకూడదండి. ఈ నియమ నిబంధనలు అయితే ఉన్నాయి. ఇక మీరు అమావాస్య రోజున ఉపవాసం ఉండండి, చాలా మంచిదండి. ఉపవాసం ఉండి చేస్తే కనుక అతి శీఘ్రంగా ఆర్థిక స్థితిలో మంచి మార్పు అనేది వస్తుంది. ఆ రోజున మీరు అంటే అమావాస్య రోజున చేయడానికి ముందుగానే ఒక మాట అనుకోండి, సంకల్పం చెప్పుకొని పూర్తిగా ఉపవాసం అంటే ఇక్కడ ఏంటంటే ఒక పూట భోజనం చేసుకోవచ్చు. అంటే పగలంతా మీరు ఉపవాసం ఉండి పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత అప్పుడు మీరు భోజనం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా ధన సంపాదన పెరుగుతుందండి. అమ్మవారి మీద మనసు లగ్నం పెట్టి అమ్మవారి అష్టోత్తరం చదువుకోండి. ఎవరితోనూ మాట్లాడకుండా చక్కగా చేసుకోండి. ఒకవేళ అమ్మవారి అష్టోత్తరం చదవలేని వారు ఎవరైనా ఉంటే ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాలక్ష్మీ నమః అని ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు చదువుకోండి. అసలు పూజ కూడా ఏది కూడా చేయలేని పరిస్థితి అండి మాది అంటారా? ఇప్పుడు చెప్పాను కదండి, ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు అంటే చక్కగా మీరు స్నానం చేసుకుని ఒక చోట కూర్చొని ఒక 108 సార్లు చదవండి. ఇప్పుడు చెప్పిన విధంగా పూజా మంత్రాన్ని మీరు చేసుకోవడం వల్ల మీ యొక్క ధన సంపాదన ఇంట్లో పెరుగుతుంది. దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది. లక్ష్మి అమ్మవారు ప్రసన్నమవుతుందండి. 4 వైపుల నుంచి కూడా మీకు ధనం రావడానికి అవకాశం ఉంటుంది. నమ్మకంతో చేసుకోండి, ఖచ్చితంగా అమ్మవారు ప్రసన్నురాలవుతుంది. మీకున్న కోరికలు తీరుతాయి. ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. చాలా మంచి పూజా పరిహారం అండి ఇది. ఈ పరిహారాన్ని ప్రతి అమావాస్యకి చేసుకోవచ్చు. ప్రతి అమావాస్యకి చేసుకోవడం వల్ల ప్రతిఫలం అనేది దక్కుతుందండి. తప్పకుండా చేసుకోండి. మీరు చేసుకున్న తర్వాత మీకు వచ్చిన మార్పునైతే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా? ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.